ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంపై వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో భారతదేశంతో తనకున్న సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పుట్టపర్తి సత్యసాయిబాబా తనకు మంచి స్నేహితుడని తెలిపారు. నికోలస్ మదురో మీడియాతో మాట్లాడుతూ తన అరెస్టుకు చూస్తున్న అమెరికాపై అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు భారతదేశం అంటే చాలా ఇష్టమని నికోలస్ మదురో చెప్పారు. తనకు భారత ప్రజలను, అక్కడి ఆధ్యాత్మికతను తాను ఇష్టపడతానని తెలిపారు. భారతదేశంలోని పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబాకు తాను భక్తుడినని వెల్లడించారు. ఆయన ఎల్లప్పుడూ తనతోనే ఉంటారని చెప్పారు. రష్యా మీద అమెరికా ఇబ్బడి ముబ్బడిగా ఆంక్షలు విధించిన 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా కొనసాగుతుందని, ప్రపంచంలో అత్యంత ఆధునిక ఆయుధ సంపత్తి కలిగిన దేశాలలో ఒకటిగా ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టుకు సహకరించే సమాచారం అందించిన వారికి $50 మిలియన్ అంటే దాదాపుగా 438 కోట్లు ఇస్తామని అమెరికా ఇటీవలే ప్రకటించింది. అమెరికాలో డ్రగ్స్ వ్యాప్తిని, హింసను ప్రేరేపించేందుకు మదురో ప్రయత్నిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. 20 ఏళ్ల కిందట 2005లో నికోలస్ మదురో పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులు తీసుకున్నారు. వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో 2013లో బాధ్యతలు చేపట్టారు. అయితే నికోలస్ మదురో పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబాకు గొప్ప భక్తుడిగా ఉన్నారు. కారకస్లోని తన కార్యాలయంలో సత్యసాయిబాబా చిత్రపటాన్ని కూడా ఆయన ఉంచుకున్నారు. అలాగే నికోలస్ మదురో 2005లో పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి వచ్చారు. నికోలస్ ఆయన భార్య సిలియా ఫ్లోర్స్తో కలిసి పుట్టపర్తి వచ్చి సత్యసాయిబాబా ఆశీస్సులు పొందారు. ఇక వెనిజులా రాజధాని కారకస్లో సత్యసాయి కేంద్రం కూడా ఉంది. దీనిని 1974లో ప్రారంభించారు.